ఎన్నికలు డిసెంబర్లోనే జరగాలంటూ ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బుధవారం నిర్వహించిన భారీ ప్రదర్శన అక్కడి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. బీఎన్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఖలీదా కుమారుడైన తారిక్ రెహమాన్ లండన్ నుంచి ఒక వీడియో లింక్ ద్వారా వేలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత 10 నెలల కాలంలో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వాన్ని బీఎన్పీ ఎన్నడూ ఇంతగా తప్పుబట్టలేదు. తాత్కాలిక ప్రభుత్వాలంటే ఓ 3 నెలల్లో ఎన్నికలు జరిపి ప్రజలు ఎన్నుకున్న వారికి అధికారం అప్పగించాలే తప్ప ఏళ్లకు ఏళ్లు దేశాన్ని పాలించవని ఆయన విమర్శించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అధికారాన్ని అనుభవిస్తున్న వారు విదేశాంగ విధానాన్ని ఎలా నిర్ణయిస్తారు, దేశ భవిష్యత్తుతో ముడిపడిన కీలక నిర్ణయాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. నోబెల్ విజేత మహమ్మద్ యూనిస్కు పదవీకాంక్ష పట్టుకుందని, ఎన్నికల నిర్వహణను కుట్రపూరితంగా వాయిదా వేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారన్న అర్థం వచ్చేలా తారీఖ్ వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో ఎన్నికలు జరపాలన్న ఈ డిమాండ్కు జవాబుగా వచ్చే ఏడాది జూన్లోపు గ్యారంటీ అంటూ టోక్యోలో ఉన్న యూనిస్ సమాధానం చెప్పారు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలకు ఇంకొంత సమయం పడుతుందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఢిల్లీ కాదు, పిండి కాదు, బంగ్లాదేశ్కే ప్రాధాన్యం అంటూ ఈ ప్రసంగంలో తారిక్ రెహమాన్ ఉద్ఘాటించడమే కాక కార్యకర్తలతో పలుమార్లు నినాదాలు చేయించారు. న్యూఢిల్లీతో, రావలపిండితో రాసుకు పూసుకోవడం కాక బంగ్లాదేశ్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని అర్థం. రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆచరణ అలాగే ఉంటుందన్న నమ్మకం ఏమాత్రం లేదు. పాకిస్తాన్తో ఖలీదా జియా కుటుంబానికి ఉన్న అనుబంధం తెలియనిదేమీ కాదు. కానీ తాత్కాలికంగా కుర్చీలో కూర్చున్న యూనిస్ కఠినమైన భారత వ్యతిరేక వైఖరి తీసుకుని పాకిస్తాన్తో రాసుకుపూసుకు తిరుగుతున్న నేపథ్యంలో ఆ విధానాన్ని ప్రశ్నిస్తూ దేశానికి నష్టం జరుగుతోందని తారిక్ హెచ్చరించడం విశేషమైనదే. హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టి 10 నెలలవుతున్నా ఇంకా ఎన్నికల దిశగా అడుగు పడకపోవడం బీఎన్పీకి ఆగ్రహం కలిగిస్తోంది. సమస్త వ్యవస్థలు కట్టగట్టుకుని అవామీ లీగ్ మీద నిషేధం విధించి ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిన నేపథ్యంలో తనకు ఇక ఎదురుండదన్న ధైర్యం బీఎన్పీకి వచ్చింది. ఎన్నికలు వెంటనే జరిగితే తనకు ఘన విజయం ఖాయమన్న నమ్మకంతోనూ ఆలస్యమవుతున్న కొద్దీ కొత్త శక్తులు బలపడతాయన్న భయం దానిది. వెంటనే ఎన్నికల రోడ్ మ్యాప్ ప్రకటిస్తేనే ప్రభుత్వానికి సహకరిస్తానని అది బెదిరిస్తోంది. హసీనా విధించిన నిషేధం నుంచి ఈ మధ్యనే బయటపడిన జమాతే ఇస్లామీ కూడా బీఎన్పీ వాదనలనే బలపరుస్తోంది. హసీనా మీద తిరుగుబాటు చేసిన విద్యార్థులంతా ఏర్పాటు చేసుకున్న జాతీయ నాగరిక్ పార్టీ మాత్రం ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబడుతోంది. బీఎన్పీని ఈ యువకులంతా అణిచివేతకు, నియంతృత్వానికి మారుపేరుగా మరో అవామీ లీగ్గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికలు జరిగేలోగానే సమస్త వ్యవస్థల ప్రక్షాళన పూర్తి కావాలని, ఎన్నికల రాజకీయ సంస్కరణలు సమూలంగా జరగాలని వీరు పట్టుబడుతున్నారు. మరోపక్క దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు మీరెలా తీసుకుంటారంటూ ఆర్మీ చీఫ్ వకార్ కూడా యూనిస్ను ప్రశ్నిస్తున్నారు. ఆర్మీకి యూనిస్కి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని ఒక దశలో సైన్యం తిరుగుబాటు అవకాశాల మీద విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. రోహింగ్యాలకు మానవతా సాయం, చట్టోగ్రామ్ పోర్టు విదేశీ నిర్వహణ, ఎలాన్ మస్క్ స్టార్లింక్కు అనుమతి ఇత్యాది విషయాల్లో ఈ ఘర్షణ ఇంకా పెరిగింది. హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించి ఆమెను దేశం విడిచిపోయేట్టుగా చేసి అమెరికా ఆదేశాల మేరకు యూనిస్ను తాత్కాలిక అధినేతగా ప్రకటించడం వరకు మనకు కనిపించిన ఏకాభిప్రాయం ఇప్పుడు లేకుండా పోవడం విచిత్రం. హసీనా పార్టీని నిషేధించి ఆ నాయకులను జైళ్లలో కుక్కుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అవి విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించబోవన్నది వాస్తవం.